పొగ తాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. అరే కదలేకే అటు ఇటు చిన్న చిన్న పెడతలే నీకే మంచిగా ఉంటుంది. ఆగు నూనె పెట్టి మంచిగా ఉంటుంది. దానికి వేస్తా, నీకు వేసినాక దానికి వేస్తా. ఆగు నువ్వు మంచిగా అంతే. ఆగు మెచ్చలాగా అటు ఇటు. అయ్యో నీకే దెబ్బ తాకుతుంది మళ్ళా. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావురా? నీ బతుకు ఏడా, నేను చూస్తానే నాకు అసహ్యం పుడతాను. ఇంకెళ్ళవో. అరే కుమార్, నన్ను క్షమించురా. ఆడుతూ పాడుతూ తిరిగే రాని అలా అవడానికి కారణం నేనేరా. నన్ను క్షమించమని అడిగే అంత అర్హత కూడా నాకు లేదురా. నేను చేసిన తప్పుకు ఈ భూమి మీద నాకు బతకబుద్ధి అయితే లేదురా. నీ చేత్తో అయితే విషమించి నన్ను చంపేరా. చంపేరా. నేను చాలా పెద్ద తప్పు చేశాను రా. నీ చేతులతో నన్ను చంపేరా. కుమారు ఏతానవరా? బండి చూస్తానా. ఏమైందిరా గిట్లా? ఏం లేదురా, నీతోటే మాట్లాడదామని వచ్చిండ్రా. ఏం పని రా? గా మన ఎంపీటీసీ అన్న ఉన్నాడు చూసినావా, ఆయన ఒక 5 లక్షలు కావాలంటాడు. మరి ఇత్తమేమని వచ్చిన ఇత్తే నీకు కూడా మిత్తెత్తది కారా. నమ్మకమే రారా? మరి నమ్మకమేరా. సరే నువ్వు ఉన్నాక నాకేం బాధ, కానీ రేపు బ్యాంకు పోయి చెప్తా. ఎల్లుండి రమ్మని మరి ఇద్దాం. సరేరా. సరే. అరే రాని మంచిగా అయిందా? ఇప్పటికి కూడా గట్టిగా ఉందిరా? గట్లనే ఉందిరా, మందులు వాడుతున్నాం. నువ్వు చూస్తున్నావు కదరా, చిన్న పొలం చూసుకున్నట్టు చూసుకున్నట్టు అవుతుంది. ఇట్లా ఎన్ని రోజులు ఉంటావురా? మళ్ళీ లగ్గం చేసుకుని అయిపోగారా. మళ్ళీ లగ్గమా? మళ్ళీ లగ్గమేందిరా? కాదురా, మొన్నటిదాకా దరిద్రంలో ఉన్నట్టుంటుంది. ఇప్పుడే కొద్దిగా మంచి రోజులు వచ్చినాయి అనే టైంకే రానికి ఇట్లా. నువ్వెప్పుడు రా నీ జీవితాన్ని ఎంజాయ్ చేసేది? అరే నువ్వు నా దోస్తుగాను ఎప్పటికీ సప్పుడేకున్నా కానీ ఈ మాట ఇంకోళ్ళకి ఇట్లా అంటే ఈ పాటికే చెంప వలగొట్టండిరా. ఎంజాయ్మెంటా? ఎంజాయ్ అంటే అసలు ఏంటిదిరా? 3 ముళ్ళేసి 7 అడుగులు నడిచి నిండు నూరెలు నీతోనే జీవితాంతం కలిసి ఉంటానని నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టి అగ్ని సాక్షిగా లగ్గం చేసుకుంది మధ్యలో విడిచిపెట్టడానికి కాదురా, జీవితాంతం కలిసి ఉండడానికి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు పోవడంలో ఉంటుందిరా ఎంజాయ్మెంటు. ఇప్పుడు నాకేదో పైసలు వచ్చినాయి, దానికి ఏదో పానం మంచిగా లేదని మళ్ళా లగ్గం చేసుకున్నాను అనుకో, నాకున్ను బజార్లో తిరిగే కుక్కకు పెద్ద తేడా ఉండదురా. అరే రానికి జరిగిందే నాకు జరుగుంటే నన్ను ఇంకా బాగా చూసుకునేది కావచ్చురా. అయినా అది కావాలని తప్పు చేయలేదురా. తెలిసి తెలియక దాని అమాయకత్వ మాటలు వాడు ఆసరగా చేసుకొని నమ్మించి మోసం చేసిండు. నన్ను మోసం చేసిందనే బాధతోటే అది పానాల విరిగి తెచ్చుకుంది. అటువంటి దాన్ని నేను ఇచ్చిపెడతాను ఎట్లా అనుకున్నావురా? అయినా మీ అత్తగారు నీకు పోతాన వరకట్నం పోయలేదని నీ భార్యను 2 సంవత్సరాల నుంచి అలా పుట్టింట్లోనే ఇచ్చిపెట్టినావు. ఒకరికొకరు ఎదురైనా కూడా తలకాయలు కిందికి వేసుకొని పోతారు. ఇది కాదురా జీవితం అంటే. అది కాదురా. ఏది కాదురా? అరే నీకు ఒక ముచ్చట చెప్పన్నా, పైసలు ఇయ్యాలి కాకుంటే రేపు సంపాదించుకోవచ్చు, కానీ మనకంటూ ఒక తోడు ఉండాలిరా జీవితాంతం. ఎందుకో తెలుసారా? మన కన్న తల్లిదండ్రులు మనతో ఉండకపోవచ్చు, మనకు పుట్టే పిల్లలు కూడా మనతో ఉండకపోవచ్చు, కానీ మన చచ్చిపోయే వరకు మన తోడుండేది ఒకే ఒక బంధం రా, అదే భార్యాభర్తల బంధం. ఆ బంధం విలువ ఇప్పుడు అర్థం కాదురా మనకు, వయసు మీద పడ్డా కొద్దీ అర్థమవుతుంది. అరే బుజ్జి మస్తు మంచిదిరా, పోయి తీసుకొచ్చుకోరా. నిజమేరా నువ్వు చెప్పేది కూడా. నేను పైసలు నా వచ్చిన కొద్దీ తను చేయని తప్పు కూడా బాధించడం వచ్చిన అనుకుంటా తను బాగా బాధ పెట్టిందా. ఇయ్యాలనే పోతా, ఇయ్యాలనే పోయి మా అత్తమ్మ కాళ్ళు పట్టుకొని నాకు కట్నం వద్దని చెప్పి తనని ఇంటికి తీసుకుపోతారా. తీసుకొచ్చుకోరా. పోతున్నా.
అన్నా ఏం చెప్తానువే? బుజ్జి ఇప్పుడే బట్టలు విండి ఎండేస్తానరా. వాళ్ళు నేను చెప్తాను పండుకున్నదిరా. అయితే కానీ ఇప్పుడు మంచిగా ఉంటారా మీరు? ఇప్పుడు మంచిగానే ఉంటున్నామన్నా. మొన్ననే మా ఇంటికి వచ్చిండు. మా అమ్మ వాళ్ళతో మాట్లాడి తప్పైందని ఒప్పుకొని నన్ను మా అత్తగారింటికి తీసుకొచ్చిందన్న. ఇప్పుడు మా అత్తగారింటికన్నా ఉంటాను. అయితే అనే కదన్నా, నువ్వు ఇంకేం రోజులకి ఇట్లా ఇంట్లోనే ఉంటావే, కూర్చుండు తింటే కొండలైనా కరుగుతాయి అంటారు కదా, ఏమన్నా పని చూసుకోపోయినావన్నా? నేను కూడా అదే ఆలోచిస్తున్నారా. కానీ నేను బయటకు పోయి పని చేసుకుంటే నన్ను ఎవరు చూసుకుంటారు? అది ఇంట్లో ఒకతే ఉంటుంది కదా. అట్లయితే వెన్నం చూసుకోవడానికి ఎవరైనా పెడితే అయిపోవు కదన్నా. బయట ఎవరు చూసుకుంటారా? బయట వాళ్ళు ఎందుకన్నా? వాళ్ళ తరఫున వాళ్ళ చుట్టాలు ఎవ్వరు లేరా? ఉన్నారా. నేను కూడా ఒకసారి అలా అడిగి చూస్తా. లేకపోతే అత్త అంటే ఏదైనా ఒకటి బిజినెస్ పెట్టుకుంటా నేను కూడా. సరే అన్న, ఈ విషయం గురించి బాగా ఆలోచించు. మరి నేను పోయేస్తా వైన పైలో. సరేరా. అరే బుజ్జి అన్నా, ఆడు కొద్దిగా కోపంగా ఉండవురా. తెలుసో తెలియక మాట అన్నా కూడా నువ్వేం పట్టించుకోకు. సరేనా? సరే అన్న. సరే. అక్క నాకొద్దు, తినక్క, నాకొద్దు ప్లీజ్ అమ్మా, వద్దు నాకు ఒక్క ముక్క. నాకు బాగానే తినిపించాలి, నాకొద్దు అక్క. తినక్క, నాకొద్దు, నాకు బాగానే తినిపించాలి. నేను ఒక్క ముక్క తిని అక్క. అక్క కొద్దిగా తినే. నాకొద్దు, నాకు బాగా పెడితేనే తింటా. నాకొద్దు, తినవి. నాకు బాగా పెడితేనే తింటా. బావా బావా ఒకసారి రా బావా. ఏమైందా లెక్క? నేను ఎంత చెప్పినా అక్క అన్నం తినట్లేదు బావా. నువ్వు తినిపిస్తేనే తింటదట. బంగారానికి ఏమైంది అలా? అన్నం ఎందుకు తింటలేదు? బంగారానికి ఏమైంది అలా? అన్నం ఎందుకు తింటలేదు? ఇటు తిరుగు, అన్నం పెడితే ఇటు తిరుగు. ఇగో ఇయ్యాల నుంచి మీ చెల్లె ఎట్లా చెప్తే నువ్వు గట్లినాలే. అట్లా అనద్దు నువ్వు. ఇంకో మీ చెల్లె నీకు లాలపోస్తుంది, నీకు అన్నం తినిపిస్తుంది. సరేనా? అబ్బా అట్లా అనద్దు నువ్వు. ఇగో నీకు ఏం కావాలంటే అది తెస్తాను. బొమ్మలు తింటా, చాక్లెట్ సరేనా? అది కాదమ్మా, నువ్వు పెద్దగా అయినవు, నువ్వు చెప్పినట్టు తింటావు. చిన్నపిల్లవు కాదు కదా. సరేనా? చెప్పినట్టు తినాలి. బాగా చెప్తే తింటావైనవా? తింటావు కదా. మరి వాళ్ళకి ఎట్లా చెప్తే గట్ల తినాలి. సరేనా? తిను. ఇగో వాళ్ళకి అన్నం తినిపిస్తుంది, నీకు తినాలి. ఇగో మీ చెల్లె నీకు అన్నం తినిపిస్తుంది, తినాలి. తిను. కడుపు నిండా తిని ఆడుకో మంచిగా. అలేఖ్య, అలేఖ్య, ఏంటి బావా? అక్క అన్నం తిన్నదారా? తిన్నది బావా. నువ్వు తిన్నావా? తిన్నా బావా. నాకు కొద్దిగా చూరా. సరే. కుమార్ నో అవుగానే అలేఖ్య, ఈ పిసదానికి సేవలు చేసుకుంటా ఎన్ని రోజులు ఉంటావు? నీ జీవితం నువ్వు చూసుకోవా? మీరు అనేదేంటి సుధాకర్ గారు? నాకు అర్థం అవట్లేదు. అలేఖ్య, ఇంత అందంగా ఉన్నావు, దీనికి సేవలు చేసుకుంటుండే బదులు చక్కగా పెళ్లి చేసుకొని నీ జీవితం నువ్వు చూసుకోవచ్చు కదా. మీరు చిట్టి పైసలకి అత్తురు అనుకున్నారు, కానీ ఇంకేదో ఆశించత్తురు. ఇంకేంటి జల్లి అర్థం చేసుకున్నావు? మీ అక్క కంటే నువ్వే హుషారున్నావు. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి పోయి మా బావతే మంచిగా ఉండేది చెప్తున్నా. బండి జిల్లి పట్టాలెక్కేటట్టుంది. బాయ్ అలేఖ్య, మళ్ళీ కలుస్తాం. ఇస్తుంటే వాళ్ళు ఎందుకు అత్తరో ఏమో.
అయ్యో ఈ పేపర్లు కాలే పెట్టినావానే నిన్ను. బావా వద్దు బావా, కొట్టొద్దు బావా, అక్కను కొట్టద్దు బావా. అక్క ఏదో తెలియక తప్పు చేసింది బావా, కొట్టద్దు బావా. ఇంతకు అవి ఏం పేపర్లు బావా? రేపు రిజిస్ట్రేషన్ చేయబోయే భూమి పేపర్లే. ఛీ, దానికి ఏముంది బావా, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే 2 రోజులలో వస్తాయి కదా బావా. నిన్నెప్పుడు ఇంత కోపంగా చూడలేదు బావా. నా తరపున మా అక్కని క్షమించు బావా. ఏమైంది బావా, ఇంత టైం అవుతుంది, అన్నం తినవా? ఒక అర్ధగంట అయితే పని అయిపోతుంది, అయిపోయినాక తింటా. నేను చూస్తే నాకు బాగా బాధ అనిపిస్తుంది బావా. ఎందుకు? ఈ వయసులో అక్కకు దూరంగా ఇన్ని రోజులు ఉంటున్నావు. అన్ని సుఖాలకు సంతోషాలకు దూరమైన బావా. రా బావా, నీకు అన్ని సుఖాలు సంతోషాలు అందిస్తాను. ఏం మాట్లాడుతున్నావు లెక్క? నిజమే మాట్లాడుతున్నా బావా, నా మాట కాదనకు బావా. రా బావా. రాణి రాణి అలెక్య మందులు టైంకి ఎత్తలేదు మీకు? ఇస్తున్నానండి. లేదు కరెక్ట్ చెప్పు. లేదండి, టైంకి ఇస్తున్నాను. లేదు మీరు మందులు ఆడిపిస్తలేరు. నేను మా బావని ఇష్టపడుతున్నానండి. చూడలెక్య, మీ అమ్మ నాన్నకి ఏం చెప్పి తీసుకొచ్చిండో తెలుసా? అసలు లగ్గంగానే అమ్మాయిని మీ ఇంటికి ఎట్లా పంపాలని అడిగితే తన సొంత చెల్లె లెక్క చూసుకొని తానే దగ్గరుండి లగ్గం చేస్తాను తీసుకొచ్చిండు. అసలు టోని మీద మనసు ఎట్లా పడ్డావు లెక్య? ఈమె పిచ్చిదని తెలిసి కూడా మీ బావ బంగారం లెక్క దాదుకుంటాడు. నువ్వు ఇంత మనిషి నమ్మి తీసుకొస్తే ఇంత ద్రోహం చేస్తే ఎట్లా చెప్పు? ఇప్పటికైనా మారి మీ అక్కకు ద్రోహం చేయకు. ఈ టాబ్లెట్లు టైంకి నేను మళ్ళీ చెక్ చేస్తా కంపల్సరీ. ఇంత మంచి మనసున్న మా బావను నేను తప్పుగా అర్థం చేసుకున్నా. నన్ను క్షమించు బావా. ఎట్లయినా చేసి మా అక్క పిచ్చి తక్కువ చేయాలి. రండి సుధాకర్ గారు, కూర్చోండి. మా బావ మీకు చిట్టి పైసలు ఏమన్నాడు? ఏమైంది మొన్ననే చెప్తే కదా, ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి? ఏమో సుధాకర్ గారు, మీరు చెప్పేదంతా నాకు తప్పు అనిపిస్తుంది. తప్పేం తప్పు? ఇక్కడ ఎవరు చూస్తలేరు. నువ్వెవరికి చెప్పకు, నేనెవరికి చెప్పా, అంతే.
ఒక బండ కట్ట చక్కగా అనుకోవడం నా మూర్ఖత్వంరా. నువ్వు నా ఇంటికి వచ్చి కళ్ళకి నీళ్ళు తెచ్చుకొని ఏడితే మారనేవు అనుకున్నా, కానీ నీ గుణం నీ బుద్ధి మారదురా. నిన్ను బతకనియద్దురా. చంపాలరా, చంపు. ఆడు గతంలో వేసిన తప్పుకే కుల్లి సత్తాడు, ఇప్పుడు మళ్ళా చంపురా. అరే రాజు, వీడు ఏం చేసినా నీకు తెలుసారా? ఏం చేసిండ్రా? వీడు నా మరదల్ని ఆ ముచ్చట నీకు ఎవరు చెప్పిర్రా? రాని ఈమెకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని మేమందరం కలిసి ఆడిన నాటకం రా ఇది. ఏంటిరా నువ్వు మాట్లాడేది? నిజమేరా, ఇలాంటి వాళ్ళకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తేనే తొందరగా కంట్రోల్ అవుతుందని మేము ఇట్లా చేసినాం. దీనికి అలెక్యాను సుధాకరు సహకరించిర్రా. నన్ను క్షమించన్నా. నువ్వు మారినవని చెప్పి మళ్ళీ అదే బుద్ధి చూపించే వరకు ఏదో కోపంలో కొట్టినా, ఏమనుకోకు. లేదు కుమార్, నేను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చేది. నాదే తప్పు కుమార్.